ఎండాకాలం వచ్చిందంటే చాలు ఈ పిండిలో ఓడే సరిపోతుంది. ఈ ఎండ చూడు ఎట్లా పెట్టి పాడవుతుందో. నేను రాను రా అంటే పో అని అన్నాడు మావాడు. వాళ్ళేమో పెళ్ళమ్మో మంచిగా బండ్ల మీద వేరు, నన్నేమి ట్రాక్టర్ తోలిండు అవలగ్గాడిది. నువ్వు కూడా ఓపోయినావు వదినే మరి బండి మీదనే. అబ్బో, పెళ్ళాన్ని ఎక్కించుకోపోతారు కానీ తల్లిని ఎక్కించుకోపోతారు. బండ్లు తల్లిని ఎక్కించుకోపోతే ఉంటాయా? దిబ్బెత్తెత్తున్నాయి వదినే ట్రాక్టర్ చల్లకుండా. ఎట్లా అనుకున్నావు మరి? కడుపులో చల్లగా లేకుండా పోతాం అనుకున్నావా? సాబ్ రోడే కదా వదినే, మంచిగా పోతాం అనుకున్నా కానీ గింత ఎత్తెత్తా అని అస్సలు అనుకోలేదు వదినే. ఇట్లయితే నీ అమ్మ ఎక్కనే ఎక్కపోదును. మమ్మీ మమ్మీ. ఏంద్రా? నాకు టాయిలెట్ వస్తుంది ఆపమని. ఓయ్యా డ్రైవర్ ఆ బాబు మావుని కొంచెం వస్తుందట. ఆగాగు. ఆబ్రా అయ్యా, నువ్వు మళ్ళీ ఆపకపోతే ట్రాక్టర్ అంతా కంపు అవుతుంది. అసలే ఈ చెమట వాసన ఈ వాసన ఆ వాసన తలకాయ వలిగిపోతుంది మాకు. బాగున్నావా అక్క? నిన్నే అక్క. ఇటు పిలుస్తుంటే గడ్డి చూస్తావేంది? ఎవరి నన్నేనా పిలిచేది? అమ్మో, ఎట్లా మాయగానే పడ్డా ఇప్పుడు. ట్రాక్టర్ ఎక్కి ఎంతసేపు ఎంతసేపు మందరు ఎక్కుతారు. మా పిల్లని మీకు ఇచ్చినామో మీ పిల్లని మేము చేసుకున్నామో నాకైతే అర్థం అవుతలేదు. నిజంగా అక్క, నా తోడు నేను ఇప్పుడే చూసిన. అదపాతి రాదు ఇప్పుడు ఎవడు మందలు ఏమన్నాడు మరి నేను ఆయంత వంపైతుందినే మిట్టయితే మరదలు. అబ్బో, మీరే అంత తెలియకలల్లి ఎవరు ఉండరు అమ్మో. ఎవరు వదిలే ఆమె ఎక్కడ చూసినట్టు అనిపిస్తుంది. ఈ అపరాలు కాదు గిప్పుడా మందలు ఇచ్చేది ఇల్లు. ఇలా వరుస తెలియదున్నట్టుంది వీళ్ళకు. ఆ మాట అనొద్దు. ఆ మాట అంటే మీ బిడ్డ గజలు కట్టుకొని ఎగురుతుంది. ఇక ఎండ మస్తు కొడుతుంది. గి పరదన్న కట్టొద్దా? ఈయనే ఈ ఇంట్లో చెప్పొద్దా గిట్లా ఎత్తరు నీళ్ళు? ఈ ఎండకి ఎవరు వస్తారని అనుకున్నారు కానీ వాళ్ళు గింతమంది వస్తారని వాళ్ళకేమెరక. దూపైతుంది గొంతంతా ఎండిపోతుంది. దగ్గరకు వచ్చింది. ఇంకో 30 కిలోమీటర్లు అయితే అయ్యాబాయ్. ఏముంది, కొంచెం ఒప్పుక పెట్టుకోరాదు పిల్ల. వచ్చిన పాపం పాడుగాను 30 కిలోమీటర్లు అయితే ఇంకా అర్ధగంట పోతుంది కాదు వదినే. ఎట్లా మాట్లాడుతున్నావు వదినే? చి, పోవాలన్న సంబరమాయే. ఎండ తలగొద్దా కాలుగు మట్టి అంటొద్దా? ఎట్లా ఇంకట్లయితే నీ చిన్నాళ్ళు నువ్వు బొమ్మను వదినే. నేను ఈ ఎండలో పోను. పోరాదురా నువ్వు పొరగాళ్ళతోటి దోస్తులతోటి అంటే వాడు అన్నాడు కదా. ఓపో అమ్మ, గింత ఎండలో ఎవడు పోతాడు? ఎండ చూడు ఎట్లా పడుతుందో అన్నాడు వదినే. నీ పెళ్ళికి మరి ఎవరు రారు గారు ఎట్లా రా అంటే రాకుంటే నేను నా పెళ్ళ ఉండి చాలు, ఎవరు రా అవసరం. ఇంకా కరసంత తప్పుతుంది మమ్మీ అని అన్నాడు. ఇప్పటి పొరగాళ్ళే అట్లున్నారు. కార్యాలంటే వెళ్ళనే వెళ్ళరు. ఇంట్లో 24 గంటలు వండమంటారు.